సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఎమ్ చాక్లెట్ సామ్. ఆఫ్టర్ లాంగ్ టైం, చాలా రోజుల తర్వాత అయితే అప్లోడ్ చేసిన వీడియో. ఇక ఇప్పటి నుంచి అయితే కన్సిస్టెన్సీగా అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నా వీడియోస్. సో రెయినీ సీజన్ కదా, వర్షాలు పడుతున్నాయి. అండ్ మనం జిమ్కి పోదామంటే పొద్దున సాయంత్రం ఎప్పుడు వర్షం తోముతానే ఉంది. ఇక ఎందుకు మొత్తం కరెంట్ కూడా ఉండట్లే కరెక్ట్, ఇక ఇంట్లోనే చేసుకుందాం అన్నట్టు ఎక్విప్మెంట్ అయితే ఆర్డర్ పెట్టినా. ఆల్రెడీ మీరు తమ్నెల్ చూసిల్లు. సో ఈ టాపిక్ దేని మీద ఇప్పుడు నడవబోతుందో మీకు తెలుసు. సో ఏమాత్రం లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. ఇటు సైడ్ నేను ప్రొవైడ్ చేస్తాను చూడండి. ఇప్పుడు నా కరెంట్ ఫిజిక్ ఇది. సో నేను జిమ్ ఆపేసి మ్యాక్సిమం ఒక 1.5 month అవుతుంది. 1.5 month నుంచి నేను ఇంట్లోనే చేస్తాను వర్కౌట్, బేసిక్ ఎక్సర్సైజెస్ తో, లైక్ స్క్వాట్స్, పుషప్స్. ఇట్లా నేను ఎక్స్పెరిమెంట్ చేసిన నా బాడీ మీద, నాకు మంచి రిజల్ట్ ఉంది. అసలు ఏమేమి చేసిన ఈ మొత్తం అయితే నేను షేర్ చేసుకోబోతున్నా రాబోయే వీడియోస్ లో. అండ్ హోమ్ వర్కౌట్ సిరీస్ అండ్ హోమ్ వర్కౌట్స్ ఆ వీడియోస్ అయితే అప్లోడ్ చేయబోతున్నాను. సో ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చాలా మంది ఉంటారు ఇంట్లో ఉండి మంచిగా బాడీ బిల్డ్ చేద్దాం అనేటోళ్ళు. సో నేను ఎక్విప్మెంట్ కూడా ఆర్డర్ పెట్టిన, ఎక్విప్మెంట్ తెప్పించిన. అండ్ నాకున్న బేసిక్ నాలెడ్జ్ తో ఎట్లా అంటే, ఇప్పుడు నేను నా బాడీ మీద ఎక్స్పెరిమెంట్ చేసిన, సంథింగ్ ఇది చేస్తే ఇట్లా అవుతుంది అని. నేను ఒక నెల ఎక్స్పెరిమెంట్ చేసినాక నాకు వచ్చిన రిజల్ట్స్, ఆ రిజల్ట్స్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటానా. అండ్ అడిషనల్ గా ఎక్విప్మెంట్ తెప్పించిన, దీంతో కూడా మంచి ఒక తక్కడ ఫిజిక్, కరెంట్ ఫిజిక్ నుంచి ఇంకొంచెం అప్గ్రేడ్ అవ్వడానికి ఏమేమి చేయాలా అది మొత్తం అయితే షేర్ చేసుకోబోతున్నా. నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తా దీని లింక్. దాని త్రూ మీరు బై చేసుకోవచ్చు. 1200 పెట్టి నేనైతే తెప్పియడం జరిగింది. ఇది వర్తా కాదా ఇది మొత్తం అయితే చూస్తాం. సో మనకైతే ఎక్విప్మెంట్స్ 2 గ్లౌజెస్ వచ్చినాయి, జస్ట్ 1200 చూద్దాం. 2 గ్లౌజెస్ వచ్చినాయి, ఒకటి ఈజీ రాడ్ వచ్చింది అండ్ ఒకటి ప్లేన్ రాడ్ వచ్చింది. దీంతో మొత్తం మనం వర్కౌట్ చేయాలా. దీంతో మనం ట్రైసెప్ ఎక్స్టెన్షన్ చేయొచ్చు, లైక్ ఓవర్ హెడ్ స్కల్ క్రషర్ చేయొచ్చు, పడుకొని చేయొచ్చు. అండ్ మనకి ఇందులో లాంగ్ హెడ్, షార్ట్ హెడ్ 2 కవర్ అయితే బైసెప్ చేసేటప్పుడు. అండ్ చాలా ఉన్నాయి బెనిఫిట్స్. ఫ్రంట్ రైజెస్ కూడా చేయొచ్చు ఇట్లా పట్టుకొని, చూపెడతా వచ్చే వీడియోస్ లో. సో ప్లేన్ రాడ్తో మనం బార్బెల్ కర్ల్ చేయొచ్చు అండ్ మనం మిల్టీ ప్రెస్ చేయొచ్చు. ఈ 2 అయితే చేయొచ్చు. అండ్ ఇంకా గట్టిగా మాట్లాడితే మనం లైట్ గా సైడ్ కి వెయిట్స్ వేసుకొని బార్బెల్ బెండ్ ఓవర్ రో కూడా చేయొచ్చు. అండ్ ఇంకా కొంచెం అడ్జస్ట్ చేసుకుంటే డెడ్ లిఫ్ట్ కూడా చేయొచ్చు. అట్లా మనకైతే మొత్తం వర్కౌట్ ఈ 2 రాడ్స్ అయిపోతుంది. సో ఇంకేం ఇచ్చాం చూద్దాం. మనమైతే ఆల్రెడీ మొత్తం అన్బాక్సింగ్ చేసినాం, మనకు ఆతృత ఆగదు అసలు ఏమేమి వచ్చింది మొత్తం చూసిన. బట్ మీరు చూస్తారు అండ్ 1200 వర్తా కాదా మీరే చూసి జడ్జ్ చేస్తారని అప్లోడ్ చేస్తాను వీడియో. ఇగో ఇదొకటి. నేను నార్మల్ గా చిన్న పైప్స్ లెక్క వస్తాయి అనుకున్నా, మంచి క్వాలిటీ ఇచ్చిండు. ఇవి కూడా ఈ రాడ్స్ ఉన్నాయి కదా, అవి పైప్స్ లెక్క వస్తాయి అనుకున్నా, బట్ స్టీల్ లెక్క ఇచ్చిండు. ఇదేంటంటే మనం సైడ్ కి ప్లేట్స్ ఎక్కించుకొని మనం ఇవి ఉన్నాయి కదా దీంతో టైట్ చేసుకోవాలా. అండ్ డంబుల్స్, దీంతో చాలా ఎక్సర్సైజ్ ఉన్నాయి, దీంతో చాలా యూజెస్ ఉన్నాయి. మొత్తం చాలా మెథడ్స్ లో చేయొచ్చు. ఎట్లా అంటే మొత్తం చిన్న మాన్స్టర్, छोटा మాన్స్టర్, బైసెప్ కర్ల్స్ చేయొచ్చు, ఓవర్ హెడ్ ట్రైసెప్ ఎక్స్టెన్షన్ చేయొచ్చు, లాటరల్ రైజెస్ చేయొచ్చు, ఫ్రంట్ రైజెస్ చేయొచ్చు, రివర్స్ ఫ్లైస్ చేయొచ్చు. రివర్స్ ఫ్లైస్ అంటే డెల్ట్ రైజెస్ ఇది చేయొచ్చు, రోయింగ్ చేయొచ్చు, చాలా చేయొచ్చు. ఈ మొత్తం దీనికి ఏంటంటే మనం 2.5 ప్లేట్స్ ఉన్నాయి కదా, అవి అటాచ్ చేసి టైట్ చేసి చేసుకోవాలి. అడ్జస్ట్మెంట్ చేయొచ్చు. రెండు అండ్ 2.5 ప్లేట్స్ ఎన్ని ఇచ్చిండు? 2, 3, 4 మొత్తం 4 ఇచ్చిండు. 2.5 into 4 10 kgs. 10 kgs వచ్చినాయి. అండ్ ఈ 5 kgs ప్లేట్స్ ఇవి కూడా 4 ఇచ్చిండు. ఇవి 4. సో మొత్తం కలిపితే ఎంత? 5 into 4 20, 20 plus 10 30, మొత్తం 30 kgs ఉంది సెట్. మొత్తం 1200 లా ఏమేమి ఇచ్చిండు? గ్లౌజెస్ ఇచ్చిండు, 30 kgs ప్లేట్స్ ఇచ్చిండు, 2 డంబుల్స్ అది అటాచ్ చేసుకొని 2 ఇచ్చిండు, ఒకటి ఈజీ రాడ్, ఒకటి ప్లేన్ రాడ్ ఇచ్చిండు. అండ్ ఇంకేమి ఇచ్చిండు అంటే స్కిప్పింగ్ ఇచ్చిండు, స్కిప్పింగ్ చేసేది ఇచ్చిండు తాడు. ఇదొకటి హ్యాండ్ గ్రిప్పర్, ఇక చికాకు వేసినప్పుడు ఇట్లా చేసుకోవాలా, 4 arm మంచిగా బిల్డ్ అవుతుంది. ఇవి సింగిల్ వేస్తే మంచిగా పంపుగా రాదు, కానీ మనం సూపర్ సెట్ లెక్క యాడ్ చేసుకుంటే మంచిగా గ్రోత్ ఉంటుంది. అది ఇలా చూద్దాం వచ్చే వీడియోస్ లో. అండ్ ఇంకేమున్నాయంటే 4 క్లిప్స్ ఇచ్చిండు, మనం ఎప్పుడైతే పర్ఫామ్ చేస్తామో అప్పుడు సైడ్ కి రాకుండా ఉండడానికి. సో ఇవైతే ఎక్విప్మెంట్స్ ఇచ్చిండు మనం 1200 లా. ఇవే ఎక్విప్మెంట్స్, ఇంకేమి ఇవ్వలే.
చూసిల్లు కదా, నన్ను అడిగితే వర్త్, చాలా వర్త్. ఎందుకంటే వాడు ఒకవేళ పైప్స్ ఇచ్చేది ఉంటే నేను చాలా డిసప్పాయింట్ అయ్యేటోని. ఎందుకు మొత్తం అది ఐరనో ఏందో మరి సంథింగ్ చాలా బరువు ఉంది ఇది. వాడు ఒకవేళ పైప్ ఇచ్చేది ఉంటే కొంచెం డిసప్పాయింట్ అయ్యేటోని. బట్ ఇది మంచిగా ఐరన్ పీస్ లెక్క ఉంది. ఐరన్ స్టీల్ నాకు అర్థం కావట్లేదు, చాలా బరువు ఉంది. అయితే స్టీలే అనుకుంటా నాకు తెలిసి. సో ఇక్కడ మనకి మంచిగా వాడుకుంటే మాక్సిమం ఒక 15 years వస్తుంది వాడుకోనికి. ఇదైతే వర్త్ అని చెప్పుకోవచ్చు. సో ఇవి వచ్చినాయి. మళ్ళీ మొత్తం కలిపి చెప్పేస్తాను అసలు ఏమేమి వచ్చినాయో. 2 రాడ్లు వచ్చినాయి, ఒకటి ప్లేన్ రాడ్, ఒకటి ఈజీ రాడ్. దాంతో ఏమేమి చేయొచ్చు నేను చెప్పిన, దునియా చేయొచ్చు వర్కౌట్స్ ఇంట్లో ఉండే. అండ్ అవి డంబుల్స్ 2 2.5 plates 4 వచ్చినాయి. 5 plates 5 kgs ప్లేట్స్ 4 వచ్చినాయి. ఇక్కడనే నీ దమ్ అయిపోతుంది, ఇంకేం యాడ్ చేస్తావు. ఇక ఈ వెయిట్ కూడా అనట్లేదంటే నువ్వు హైపర్ట్రోఫీలో లేకుంటే ఎండ్యూరెన్స్ ఎక్కువ పెంచుకొని చేసుకోవాలి వర్కౌట్స్. సో మనకి చేతులు మొత్తం డ్యామేజ్ అవ్వకుండా గ్లౌజెస్ వచ్చినాయి, అవి ప్లేట్స్ సైడ్కి రాకుండా క్లిప్స్ వచ్చినాయి, హ్యాండ్ గ్రిప్పర్ వచ్చింది, స్కిప్పింగ్ చేసేది వచ్చింది. సో ఇవి వచ్చినాయి. ఐ హోప్ మీరు చూసిల్లు అండ్ మీకు అర్థమైంది అనుకుంటానా. నెక్స్ట్ వీడియోస్లో కలుసుకుందాం. ఇక హోమ్ వర్కౌట్స్ మొత్తం వస్తూ ఉంటాయి వీడియోస్. సో ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి వీడియోని. సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి అంతే. ఇన్స్టాలో ఫాలో అవ్వండి, అక్కడైతే నేను చాలా యాక్టివ్ ఉంటా. డైలీ సిరీస్ వీడియోస్ వస్తూ ఉంటాయి. అక్కడికి వెళ్ళి త్రూ మీరు చేసుకోవచ్చు బాడీని మీరు. సో ఇంతే, ఎక్కువ చెప్పదలుచుకోలే. ఇంట్లో నేను ఒక నెల చేసి ఎక్స్పెరిమెంట్ చేసి నాకు రిజల్ట్ వచ్చినాక మీకు చెప్తాను. సో ఆ నెలలో ఏం చేసిన. సో రేపటి నుంచి అయితే నేను సిరీస్ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నా ఇన్స్టాలో. నేను ఇన్స్టాలో యాక్టివ్ ఉంటా, అక్కడికి వచ్చి ఫాలో చేసేసి మీరైతే ఫాలో అయిపోండి వీడియోస్. సో ఇదే ఎక్విప్మెంట్. ఐ హోప్ మీరు ఎంజాయ్ చేసిల్లు అనుకుంటానా. అంతే, నెక్స్ట్ వీడియోస్లో కలుసుకుందాం. బాయ్.